నోరా, బజారుకి కూసే నోరా, పాత జీవితంలో అది. ఇప్పుడు చచ్చిపోతున్నావు నువ్వు. క్రీస్తు యేసునందు నూతన సృష్టి. ఆ నోరు మార్పు కనపడాలి. ఒకప్పుడు శాపనార్థాలు పలికి శాపాలు పెట్టి దూషించే ఆ నోరు ఇక దీవెన వచనం పలకాలి, శుభవచనం పలకాలి, ఆశీర్వచనం పలకాలి, దీవెన వచనం పలకాలి, ప్రేమ వాక్కు పలకాలి. దూషణ, శాపము అనేవి ఇక నోట రాకూడదు. అది మారు మనసుకు తగిన ఫలం. ఒకప్పుడు త్రాగుబోతుగా, సిగరెట్లు తాగేవాడిగా, బీడీలు తాగేవాడిగా, గంజాయి తాగేవాడిగా, డ్రగ్స్ తీసుకునే దానిగా ఒకవేళ నువ్వు ఉంటే ఇక ఆ విషయం అది నిన్ను చెరుపుతుంది గనుక దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యమైన శరీరము అలాగే ఆశీర్వాదకరమైన జీవితము రెండింటిని అవి నాశనం చేస్తాయి గనుక దేవుడు వాటిని విసర్జించమన్నాడు. ఎందుకంటే నీకు ఇచ్చిన శరీరం ఆరోగ్యంగా ఉండాలి, నీ జీవితం బాగుండాలి. అప్పుడే నువ్వు 10 మందికి దీవెనగా మారగలవు.